జై భారత్ అయోధ్య రహస్యాలు తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మనకి 1998లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండగా వాజ్పేయి గారు పాకిస్తాన్ తోటి స్నేహస్తం అందించాలి అని చెప్పి ఆయన ఢిల్లీ నుంచి లాహోర్కి ఆయన ప్రయాణం చేయటం జరిగింది ట్రైన్లోని. ఆ రకంగా చేసి స్నేహస్తం అందిస్తుంటే మన దగ్గర స్నేహస్తం అందుకుని మన వెనకాల నుంచి ఒక భయంకరమైనటువంటి వెన్నుపోటు పొడిచినటువంటి ఆనాడు ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రధానమంత్రి అయినటువంటి పాకిస్తాన్ అధ్యక్షుడైనటువంటి పర్వేజ్ ముషారఫ్. ఈ ముషారఫ్ ఎవడైతే ఉన్నాడో వాడు ఆ రోజుని చేసినటువంటి వెనకాలం ఏంటంటే మనల్ని దెబ్బతీయాలని చెప్పేసి కొండల మీద వాళ్ళ యొక్క ఉగ్రవాదులందరినీ కూడా, వాళ్ళ సైన్యాన్ని ఉగ్రవాదుల్ని కూడా కొండల మీదకి పంపించి కొండల మీద నుంచి అప్పుడు కూడా భయంకరంగా మనకు తెలియకుండా ఒక వ్యూహంతో వచ్చి మామూలుగా మన మీద దాడి చేయటం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఆనాడు ఉన్నటువంటి మన సైన్యం విరోచకత అలాంటి పైనుంచి వాళ్ళు కాలుతూ ఉంటే ఇక్కడ చచ్చిపోయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళని వెతికి పట్టుకుని ఆ రోజుని ఆ కార్గిల్ యుద్ధాన్ని ఆ రోజుని ఆ ముస్కరులందరినీ తవిరి కొట్టి అక్కడ అనేక మంది అమరులైనటువంటి సంఘటన నిజంగా ఈనాటికి మనం మర్చిపోలేనటువంటి సంఘటన ఇది. మరి ఈ సంఘటన అలా జరిగింది. మన కోసం మన ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులకి నివాళులర్పించవలసినటువంటి ఘనంగా నివాళులర్పించేటువంటి కార్యక్రమం మనం చేసుకుంటూ ఉన్నాం. ఇటీవల 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ యొక్క జరిగినటువంటి సంఘటనకి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం దేశవ్యాప్తంగా కూడా కార్గిల్ అమరవీరులకి నివాళులర్పించేటువంటి కార్యక్రమం మనం చేయటం జరిగింది. అందరూ చేయటం జరిగింది. ఎక్కడున్న దేశద్రోహులు తప్ప మిగతా వాళ్ళందరూ చేయటం జరిగింది. సరే, ఇది ఇలా జరిగినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ కేరళలో పోటీ చేసి గెలిచి అక్కడ ఎంపీగా గెలిచినటువంటి వాడు ఆ కేరళలో ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం పెట్టి ముషారఫ్ ఫోటో పెట్టి ముషారఫ్కి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని వారు చేపట్టారు. అక్కడ ఒక్కసారి ఆలోచించండి. మన శత్రువు అయినటువంటి వాడిని ముషారఫ్ని పాకిస్తాన్ ప్రెసిడెంట్ని తీసుకొచ్చి అక్కడ బొమ్మ పెట్టి ఆడికి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమాన్ని అక్కడ మామూలుగా కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది పెద్ద ఎత్తున అక్కడ చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి రాహుల్ గాంధీ వెళితే బాగోదని చెప్పేసి రాహుల్ గాంధీ అనుచరుడైనటువంటి వేణుగోపాల్ని పంపి అక్కడికి ఆ కార్యక్రమం చేయించాడు. ఆ కార్యక్రమం చేసేటువంటి సందర్భంలో ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఉవ్వెత్తున వెళ్ళి దాన్ని మొత్తం ధ్వంసం చేయటం జరిగింది అక్కడ. మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇలాంటి ఒక దుశ్చర్యల్ని అరికట్టడానికి అక్కడికి వెళితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మతతత్వవాదులు లేకపోతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని చెప్పడం ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి. మరి ఈనాడు దేశంలో ఉన్నటువంటి భారతీయులందరినీ నేను అడుగుతున్నాను, దీన్ని సమర్థిద్దామా? మరి కార్గిల్ అమరవీరులకి ఇక్కడ రాహుల్ గాంధీ నివాళులు అర్పించలేదు, అక్కడ ముషారఫ్కి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని చేయించాడు. ఇది కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి కార్యక్రమాలు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ పాకిస్తాన్కి జై కొడతారు, బంగ్లాదేశ్కి జై కొడతారు,
ఇలాంటి పనికి మాలోళ్ళు ఈ దేశంలో ఉన్నారు కదా. మరి ఏమనుకుంటున్నాడు? ముషర్రఫ్కి నివాళులు అర్పిస్తాడా? దీనికి ఈ రాహుల్ గాంధీ ఖచ్చితంగా ఈ దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలి. ఈ దేశ ప్రజలకి దీని మీద నువ్వు ఏ వివరణ ఇవ్వదలుచుకున్నావో ఇచ్చి దేశ ప్రజలకి క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను నిన్ను. అసలు నువ్వు నాయకుడివేంటి? నువ్వు నాయకుడు అని ఏ రకంగా అనుకుంటున్నావు? నువ్వు ఇలాంటి కార్యక్రమాలు చేయించి నువ్వు ఏ రకంగా ఈ దేశానికి నాయకుడు అవుదాం అనుకుంటున్నావు? నువ్వు అంటే ఊరుకుంటున్నారు అనుకుంటున్నావా? నేను అడుగుతున్నాను, భారతీయులు మేమనేటువంటి రక్తం మీలో ఎవరిలో అయినా ఉండుంటే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కడు ఖండించవలసిన అవసరం ఉంది. భారతీయులు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ముషర్రఫ్కి నివాళులు అర్పిస్తారా? పాకిస్తాన్కి జీ అంటారా? ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే అక్కడికి పోయి అడుక్కోండి మీరు కూడానే. భారతదేశంలో ఉండమని ఎవరు చెప్పాడు? భారతదేశంలో ఎందుకు ఉండాలి? ఈనాడు బంగ్లాదేశ్లో జరిగినటువంటి పరిస్థితి గురించి ఒక్కడు మాట్లాడలేదే. అక్కడ హిందువులపై జరుగుతున్నటువంటి దాడి గురించి మాట్లాడలేదు. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది క్రైస్తవ పాస్టర్లు అని చెప్పేటువంటి వాడు ఒక్కడ మాట్లాడతలేదు. అక్కడ క్రైస్తవుల మీద దాడి జరుగుతుంది, అక్కడ దళితుల మీద దాడి జరుగుతుంది, ఇక్కడ దళిత నాయకులు అని చెప్పుకునే ఎవడో మాట్లాడటం, ఇక్కడ క్రైస్తవులు అని చెప్పుకునేవాడు ఎవడో మాట్లాడటం. కానీ భారతదేశంలో రెండు వర్గాల మధ్య మణిపూర్లో గొడవ జరిగితే దాన్ని మతానికి ముడేసి దాని గురించి ప్రపంచమంతా కూడా చాటినటువంటి పరికమాలి ఎదవలు ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో ఇలాంటి వాళ్ళు ఏదైతే ఈ దేశాన్ని అస్థిరపరచాలని చెప్పేసి విదేశీ తొత్తులతో కలిసి పనిచేసేటువంటి మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మత రూపంలోని, కులం రూపంలోని, వర్గం రూపంలోని ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ ఇండియా కూటమి పేరు మీద వీళ్ళు చేసేటువంటి అగత్యాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు చేసేటువంటి తప్పుల్ని సమర్థించి వీళ్ళు చేసేటువంటి గూండాలని పెంచడం, రౌడీల్ని పెంచడం, అనేక రకాల కార్యక్రమాలు వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలు ఖచ్చితంగా వీళ్ళ మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. వీళ్ళ గురించి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. మత ప్రచారం పేరు మీద మన ఇంటికి వచ్చినా మన పక్క ఇంటికి వచ్చినా తోలు తీయండి ఒక్కొక్క నా కొడుకు నేను కాబట్టి ఎక్కడ చిచ్చు పెట్టడానికి చూసేటువంటి వీళ్ళందరినీ కూడా పాకిస్తాన్లో ఒక దళిత అమ్మాయిని, తల్లిని, కూతురిని బట్టలు ఇప్పేసి నడి రోడ్డు మీద వాళ్ళని దారుణంగా కొట్టారే. దాని గురించి ఇక్కడున్న దళితులకి మాట నోరు రాలేదు, ఇక్కడున్న క్రైస్తవులకి నోరు రాలేదు. వీటన్నిటి మీద భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అందరూ స్పందిస్తే అది మతతత్వం అంటాడు ఒకడు, ఇది రాజకీయం చేస్తున్నాం అంటాడు ఒకడు. ఈ దేశం మాది, ఈ దేశము మాది, ఈ దేశ యొక్క ముద్దు, ఈ దేశాన్ని పుట్టి పెరిగి మేము ఈ నీళ్లు తాగి గాలి పీలుస్తున్నటువంటి ఈ మాత యొక్క బిడ్డలం మేము. ఖచ్చితంగా ఇక్కడ జరిగేదానికి ఎక్కడ విదేశీ యొక్క తొత్తులు ఉచ్చల తాగి వాళ్ళ పోసే ఉచ్చల తాగి ఇక్కడ మీరు చేస్తున్నటువంటి దేశద్రోహ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి మీరు ఖచ్చితంగా మీకు సమరగీతం పాడే రోజంటూ వస్తుంది. హిందూ సమాజం ఇక్కడ అలా హిందూ సమాజం ఊరుకుంటూ చూస్తుందనుకుంటున్నారేమో. ఖచ్చితంగా తిరగబడిన రోజున ఇక్కడ ఉన్నటువంటి దేశద్రోహులందరినీ కూడా తరిమి 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 అడ్రస్ లేకుండా కొట్టే రోజు వస్తుంది. అది దానికోసం మీరు ఆ పరిస్థితి తెచ్చుకోకండి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఈ ఇండియా కూటమి ఈ మూర్ఖులందరికీ, ఈ విదేశాలకి వంతపాడేటువంటి పనికిమాలందరికీ కూడా నేను ఖచ్చితంగా చెబుతున్నాను. దీనికి ఇక్కడ ఉన్నటువంటి యావత్ హిందూ సమాజము పోడుకైనా సరే కళ్ళు తెరవండి, గమనించండి, ఆలోచించండి. ప్రపంచంలో ఏం జరుగుతుందో చూసుకోండి. నీ బతుకు నీదే కాదు, నీ పక్కింట్లో ఏం జరుగుతుందో చూసుకోవాలి. మనం సంపాదించే ఆస్తులు మన పిల్లలు వీళ్ళ రక్షణ లేకుండా పోయిన రోజున నువ్వు సంపాదించింది ఎవరికి వాళ్ళు పట్టుకుపోతారు. ఆ పరిస్థితుల నుంచి ఒకసారి ఇవాళ పాకిస్తాన్లో హిందువుల ఆస్తులు దోచుకున్నారు, కాశ్మీర్లో హిందువుల ఆస్తులు దోచుకున్నారు,
బంగ్లాదేశ్లో హిందువుల ఆస్తులు దోచుకున్నారు, పిల్లల్ని మానభంగాలు చేశారు. ఇవన్నీ కూడా ఒక్కసారి ఎందుకు మీరు వీటి మీద ఆలోచన చెయ్యరు? ఎందుకు ఇది గమనించరు? ఎందుకు ఏకం కారు ఇక్కడ ఉన్నటువంటి హిందూ సమాజము అని చెప్పేసి సందర్భంగా నేను మరీ మిమ్మల్ని మొత్తుకుని మరీ చెబుతున్నాను. ఏకం కాకపోతే మీ దాకా వచ్చిన రోజున మిమ్మల్ని రక్షించేవాడు ఉండడు, ఇది గమనించుకోండి అని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ కూడా నేను మరీ సూచిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.